రాఘవా ఏం చేస్తున్నావురా? ఉన్నావా ఇంట్లో? బయటికి రా. సురేష్ లేడు కాదు బిడ్డ, ఇంట్లో అప్పుడే పోయిండేటో. ఎటు పోయినమ్మా? ఏమో బిడ్డ, మీతోటే ఉన్నాడు అనుకుంటాను నేను. మీ దగ్గరికి రాలేదా? వాడు మా దగ్గర రాలేదమ్మా. వాడు మా దగ్గర ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాం? మీ ఇంటికి ఇంద్రా బిట్టు ఏం సంగతి? ఏమన్నదో సారీ, అందరు తెలిసిన ముచ్చట. ఏంది బిడ్డ తలకాయ ఊపుకుంటాను? నా కొడుకు ఎడిపోయిండు. ఈ మధ్య వాడికి కొత్త కొత్త దోస్తులు ఎక్కువైతాళ్ళమ్మా, అందుకే మమ్మల్ని పట్టేసుకుంటాడు వాడు. వాడు మీకు తెలియకుంటే ఎక్కడికి పోతాడు బిడ్డ? ఏం దాచి పెడతాడు? తీ ఎండకపోయినా ముఖం దాని దగ్గరికే పోవచ్చు. ఓ అమ్మా గట్లా అంటాను ఏందమ్మా? ఇంటికి పోయిన ముఖం ఉందని అంటే కానీ వాని ముందు అనకు. రాత్రిపూట నువ్వు అన్నాక బండి ఎత్తేసినా ఎత్తుతున్నాడు. అంటే ఏంది వాని ముందట? దానికి భయమా వానికి భయమా? వచ్చాడు సారా వాని ముందట. ఏమో అమ్మా, వాడు ఆ జానకి విషయంలో ఘోరంగా అదవుతాడు, ఘోరంగా బాధపడతాడు. వాడు ఏం చెప్తాడు, ఎక్కడికి పోతాడో మాకు చెప్పని కూడా చెప్తలేడు. ఏదైనా వాడు పైకి అట్లా మాట్లాడతాడు కానీ బిడ్డ, వాడు సాయంత్రం వరకు మళ్ళీ నా కాడికి వస్తాడు. నేను